తెలంగాణలో అమలవుతున్న సన్నబియ్యం పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత 40 ఏళ్లుగా పేదలకు దొడ్డు బియ్యం ఇస్తుండటంతో అవి పక్కదారి పట్టి మాఫియా చేతులకు వెళ్లవని, అందుకే తమ ప్రభుత్వం సాహసోపేతంగా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందని తెలిపారు. రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రోత్సహించడం వల్లే ఈ మార్పు సాధ్యమైందని సీఎం అన్నారు. రాష్ట్రంలోని 86% మంది ప్రజలకు దీనివల్ల లబ్ధి చేకూరుతోందని, భవిష్యత్తులో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే తమ తదుపరి లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో అమలవుతున్న సన్నబియ్యం పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత 40 ఏళ్లుగా పేదలకు దొడ్డు బియ్యం ఇస్తుండటంతో అవి పక్కదారి పట్టి మాఫియా చేతుల్లోకి వెళ్లేవని, అందుకే తమ ప్రభుత్వం సాహసోపేతంగా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందని తెలిపారు. రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రోత్సహించడం వల్లే ఈ మార్పు సాధ్యమైందని సీఎం అన్నారు. రాష్ట్రంలోని 86% మంది ప్రజలకు దీనివల్ల లబ్ధి చేకూరుతోందని, భవిష్యత్తులో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే తమ తదుపరి లక్ష్యమని స్పష్టం చేశారు. భాగ్యనగర వాసులకు అత్యంత వేగవంతమైన రవాణా మార్గమైన హైదరాబాద్ మెట్రోలో మరోసారి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం కారణంగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్ వద్ద మెట్రో రైలు నిలిచిపోయింది. సుమారు 10 నిమిషాల పాటు రైలు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ఆఫీసులకు, గమ్యస్థానాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. తరచూ ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంపై మెట్రో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు. భాగ్యనగర వాసులకు అత్యంత వేగవంతమైన రవాణా మార్గమైన హైదరాబాద్ మెట్రోలో మరోసారి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం కారణంగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్ వద్ద మెట్రో రైలు నిలిచిపోయింది. సుమారు 10 నిమిషాల పాటు రైలు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ఆఫీసులకు, గమ్యస్థానాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. తరచూ ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంపై మెట్రో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు. కరీంనగర్ జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ప్రజలకు వైద్యాన్ని అందించే తాను రాజకీయాలకు అడుగుపెట్టి నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కొనసాగుతున్నారు. అసలు వైద్య రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి రావడానికి అసలు కారణాలేంటో వివరించిన ఎమ్మెల్యే సంజయ్తో మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్. కోరుట్ల నియోజకవర్గం ఉన్నాం. మనతో పాటు మాట్లాడేందుకు డాక్టర్ సంజయ్ కుమార్ ఉన్నారు. తాను చిన్ననాటి తనంలోనే డాక్టర్ కావాలని కోరికతో డాక్టర్ అయిన తర్వాత కోరుట్ల నియోజకవర్గంలోని ప్రజలకు ఎనలేని సేవలు చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన తను ఇప్పటికీ కూడా తన వృత్తిని మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంచుకుంటూ 2 దిక్కులుగా ఇటు రాజకీయంగా ఇటు డాక్టర్గా కొనసాగుతున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు మీరు డాక్టర్ వృత్తి నుంచి అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? మామూలుగా డాక్టర్గా ఆపరేషన్ థియేటర్లో పనిచేయడం అలవాటు, సర్జన్ కాబట్టి
చిన్న ఆపరేషన్ థియేటర్, దానిలో ఆపరేషన్ చేస్తాం. ఆరోగ్యం ఒకటి చూసుకోగలుగుతాం డాక్టర్గా. రాజకీయాల్లో రావడానికి కారణం ఏంటంటే పెద్ద ఆపరేషన్ థియేటర్, పెద్ద గ్రౌండ్, అంటే ఇంకా ఎక్కువ మంది ప్రజలకి సహాయం చేయాలి. అంతకుముందు కూడా ఇప్పుడు విద్య, వైద్యం రెండు కూడా సహాయం చేసేవాడిని ఎప్పటి నుంచో కూడా. ఇప్పుడు ఇంకా ఎక్కువ వ్యవసాయంలో కానీ, కుల వృత్తుల్లో కానీ, విద్యార్థులకు ఉద్యోగాల్లో కానీ ఇంకా ఎక్కువ స్కోప్ ఉండడానికి, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావడం జరిగింది. దాంట్లో కూడా చేసేది ప్రజాసేవనే, వృత్తిలో డాక్టర్గా, దీనిలో కూడా ప్రజాసేవనే. ఇది పెద్ద బిగ్గర్ పిక్చర్ అనమాట. అంతే. అంటే ఇప్పటి వరకు అంటే నియోజకవర్గంలో మీరు అనుకున్న ఏవైతే ఎలాంటి నెరవేర్చారు, ఇంకా నెరవేర్చాల్సిన ఏమైనా ఉన్నాయా? నిజంగా చెప్పాలంటే నేను అనుకున్నవి చాలా వరకు నిర్వర్తించలేకపోయినాము. ఎస్, కొన్ని నేను ఎప్పుడు చెప్పేవాడిని, నాకు మెయిన్ ఇంట్రెస్ట్ విద్య, ఉద్యోగం, వైద్యం అని చెప్పేసి. వైద్యంలో నాతో మళ్ళీ నా సెల్ఫ్గా ఉండేది నేను చేయగలుగుతా ఉన్నాను ప్రజల కోసం. ముందు చేసిందే ఇప్పుడు చేయగలుగుతా ఉన్నాను. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికి కూడా వైద్యంలో, అంటే ఉదాహరణకి మెట్టుపల్లి హాస్పిటల్ ఇప్పటికి 20 నెలలు అయింది. హాస్పిటల్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, శిథిలావస్థలో ఉంది. ఇప్పటికీ చాలాసార్లు అసెంబ్లీలో లేవనెత్తినాను, మళ్ళీ లేవనెత్తున్నాను, కానీ ఇప్పటి వరకు ఆ బిల్డింగ్కి ఒక ఇటుక పిల్ల కూడా వేయడం జరగలేదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. 70% కంప్లీట్ అయింది అంతకుముందే. అలాంటి బిల్డింగ్లో ఇప్పటి వరకు కూడా వీళ్ళు కనీసం ఒక చిన్న పని కూడా చేయలేదు. అదేవిధంగా కోరుట్ల టౌన్లో 100 పడకల ఆసుపత్రి ఓపెన్ చేయడం జరిగింది. 100 పడకల ఆసుపత్రి ఓపెన్ చేసిన తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్లోనే ఓపెనింగ్ అయింది. ఈ హాస్పిటల్ కూడా మెట్పల్లి హాస్పిటల్ కూడా కేసీఆర్ గారి సమయంలోనే 75% కంప్లీట్ అయింది. కోరుట్లలో మొత్తం 100% కంప్లీట్ అయింది. హాస్పిటల్ బిల్డింగ్ రెడీ అయిపోయింది. హాస్పిటల్ ఆల్రెడీ మనకి అధీనంలో కూడా వచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా 20 నెలల్లో కనీసం స్టాఫ్ కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు ఈ గవర్నమెంట్. సో ఇలాంటి బాధాకరం తప్ప, నా వంతుగా నేను చేద్దామనుకున్న విద్య కానీ, నెక్స్ట్ నాకు పెద్ద కలగే ఉండిందంటే మన కాన్స్టిట్యున్సీలోకి ఇండస్ట్రీస్ రావాలి. ఆ ఇండస్ట్రీస్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఇంకా సఫలం అవ్వలేదు. ఉద్యోగాల వరకు నా వంతుగా ఇప్పటి వరకు దగ్గర 2000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది దగ్గరగా. సో నా పర్సనల్గా ఏమైతే చేయగలుగుతున్నానో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ వైపు నుండి కొద్దిగా సహకారం లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తూ ఉందంటే వాళ్ళు ఆ సంకల్పం లేదనిపిస్తూ ఉంటుంది గవర్నమెంట్లో చేయాలి. ఉదాహరణకి హాస్పిటల్ 70% కంప్లీట్ అయింది. మీరు చేయాల్సిందల్లా కొద్ది పని, అది కూడా చేయలేకపోతే ఇంకా మరి చాలా బాధాకరం. ఉదాహరణకి ఇప్పుడే చెప్పాను మీకు, కొరట్లలో 100 పడకల ఆసుపత్రి రెడీ అయిపోయింది, బిల్డింగ్ రెడీ ఉంది, అన్నీ రెడీ ఉన్నాయి. దానికి స్టాఫ్ ఇవ్వలేకపోతా ఉన్నారంటే అంత బాధాకరమైన పరిస్థితి. అదర్వైజ్ నా వంతుగా, నా ఆత్మసాక్షిగా నేను ఏమేమి చేయగలుగుతున్నా నా పర్సనల్గా అవన్నీ కూడా విద్యార్థులకు ఎడ్యుకేషన్ కానీ, కొందరు విద్యార్థులు చదువుకునే విద్యార్థులు మధ్యాహ్నం పూట కొందరు మంది వచ్చి నాకు భోజనానికి కష్టం అవుతుంటే వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేయడం కానీ, ఇలాంటి నా వంతుగా నేను ఏం చేయగలుగుతున్నానో అది చేస్తూ ఉన్నాను. సో అది నాకు తప్పకుండా, నాకైతే నేను చేయగలుగుతున్నాను కాబట్టి ఆడ వరకు నేను బాగానే ఉంది. కానీ కేవలం మీకు చెప్పినట్టు ప్రభుత్వం నుండి నేను అనుకున్నామని ఆశించినంతగా సాయం చేస్తూ ఉంటాను. ఇది సంజయ్ గారు చెప్పుకొచ్చేది ఏంటంటే, నేను విద్యతో పాటు వైద్యం కూడా, ఎందుకంటే నేను ఒక డాక్టర్ని కాబట్టి వైద్యం అనేది నా నియోజకవర్గ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సంబంధించిన హాస్పిటల్ అన్నీ కూడా అభివృద్ధి చేసే దిశలో నేను ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, కొరుట్ల నియోజకవర్గం నుంచి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలో వినియోగదారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్న కిరాణా దుకాణం గుట్టు రట్టయింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలో భారీగా ఎక్స్పైరీ డేట్ దాటిన ప్యాకేజీ ఫుడ్ ఐటమ్స్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణ యజమానిపై చట్టపరమైన చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.